नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरंजित नाम सुधाम राम श्रीराम दुरंत दुर्भर विराम निष्कामयटंसु भक्ति मनसा गुरुपादमुलाश्रयं तुमा मुदमुन पारिजात तरुमूलमुనందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పెను చుచు రామ భక్తులం బదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని తీతిరాజు నీయదను దళమూర్చి భక్తి కుమతి గురుపాదములాశ్రయం పుమా. ఇప్పుడు 2025వ సంవత్సరం మార్చి 30వ తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల కలహాలు, తండ్రి బిడ్డల కలహాలు, మరి చేసే ఉద్యోగం చోట కలహాలు, దేశ విదేశాల్లో యుద్ధాలు, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఇట్లా ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా జాతకం బాగలేదు, నాకు ఎప్పుడు ఈ బాధలు పోతాయి, నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు, చెబుతున్నాం. ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి. ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను. ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి. షడ్గ్రహ కూటమి రాబోతోంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది. అందరూ ఇబ్బందులు పడతారు, జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే, మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతావు, మాకు అవసరమైంది చెప్పు, ఇవన్నీ ఎవరికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం. చెడు ఉంటే దాన్ని పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం. దాన్ని వికటంగా కొంతమంది మాట్లాడారు. సరే, నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను. ఎన్ని చేసినా, జాతకాలు చూసినా, జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసినా కష్టాలు మాత్రం పడట్లేదు. ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే, ఒక్క ఉదాహరణ చెబుతా. మనకు వచ్చేది నెలకు ఒక 50,000 వస్తుంది అనుకోండి. ఒక నెలలో 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం. అప్పుడు ఈ 2 లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరాలకు కూడా తీరుస్తామో లేదో అర్థం కాదు. అట్లా ఇబ్బంది పడటం సహజమేగా. అదేవిధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి. ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది, విపరీతమైన ఖర్చు వచ్చింది. అన్ని దేశాలు సహకారం చేసినాయి. అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈ రేట్లు పెరిగితే అందరికీ అది అవసరం, ఇబ్బంది అయింది. ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది, అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది, డీజిల్ పెరుగుతోంది, మరి కరెంటు బండ్లు వచ్చినాయి, కరెంటు కూడా పెరుగుతోంది. ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా, ఎక్కడ పండిన పంట అక్కడే తిండగా ఇంకో చోటు పోవాలి. అవి రావాలంటే లగేజ్ ఖర్చులు ఉన్నాయి. ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది. దీనికి తోడు విపరీతమైన వరదలు 2 నెలల పాటు, ఒక రోజంటూ ఖాళీ లేకుండా, ఒకరోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా, పగలు లేకపోతే రాత్రి, రాత్రి లేకపోతే పగలు, ఈ విధంగా విపరీతమైన వర్షాలు, వరదలు
దీనివల్ల బీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశులు నీళ్ళలో పడి చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు. ప్రైవేటుగా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు. ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు. అమ్ముడు పోతేనే అసలు కూడా జాలదు, మొత్తం అమ్ముడు పోవట్లేదు, మొత్తం దిబ్బలో బారేసుకుంటున్నారు. ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి. ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతులు విరోచనాలు వచ్చినాయి, బలాంతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పటికైనా మొత్తం బంద్, హోటల్తో సహా బంద్. ఇట్లా అయితే ఏమవుతుంది, డాక్టర్లు ఏం చెబుతున్నారు, వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి, కాచిన నీళ్లు తాగండి చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఇట్లా రకరకాలైన బాధలు పడ్డాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకొక్క దుర్గుణం ఉంది. మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం, వాడికంటే మనం ముందుకే ఎట్లా పెడతాం, ఇదొక ఆలోచన. అనుకుంటే అయ్యే పనే కాదు. ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం, మనం ఎంతుంటే ఒక పూటన వాడి పెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలాగా మనం కావాలి, మనం ఎక్కువ సంపాదించుకోవాలి, బాగా ముందుకెళ్ళాలి. ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు. అదే కాదు, ఒక ఉద్యోగి ఉన్నాడు, ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమస్తా. వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు, నెల 15 రోజులు అయిన తర్వాత ఇస్తారు. ఆ నెల 15 రోజులు అయిన తర్వాత కూడా 20 రోజులు ఉచితం ఇస్తారు. పోయిన నెల 15 రోజులు, ఈ నెల 15 రోజులు, 30 రోజులు జీతం ఆపుకుంటాడు. ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతం ఆపుతాడు. తీరా జీతం ఇవ్వయా, నీ ఇష్టమైతే 2025 సంవత్సరం అక్టోబర్ నెల ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి ఏది నాటి శని అయిపోయింది అనుకున్నారు, కానీ శని అయిపోలే. శని వక్రించాడు. మరి 30వ తారీఖు మరి అర్ధాష్టమంలోకి వచ్చాడు శని. ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని వక్రించాడు. మరి ఈ ధనస్సు రాశికి మరి 2 రకాలుగా, కుంభరాశి ధనస్సు రాశి కూడా బాగా బాగా ఇబ్బందులు పెడతాడు. శనేమో అష్టమానికి వచ్చాడు. మరి ఇది బాగా ఇబ్బందికరంగా ఉంది. కానీ కొంతవరకు రవి, కుజ, బుధుడు బాగున్నారు, వ్యాపారం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ వచ్చినట్లు భస్మమే. మరి ఆ భస్మం అయిపోయిన తర్వాత ఏం మిగులుతుందండి? మొత్తం బంగారం కరిగించడం కాదు, తగలబెడతారు. ఎందుకంటే మరి సిద్ధ మకర ధ్వజం ఉంది. ఆ సిద్ధ మకర ధ్వజానికి కాలుస్తారు 3 రోజులు, 24 గంటలు. ఒక కట్టె దగ్గర నుంచి 5 కట్టెల వరకు రోజుకు ఒక కట్టె చొప్పున మారుస్తూ, మొదటి రోజు ఒక కట్టె, తర్వాత 2 కట్టెలు, తర్వాత 3 కట్టెలు, తర్వాత 4 కట్టెలు, 5 కట్టెలు ఇట్లా కాలుస్తారు. పుటం పెడితే భస్మమైన తూకం రావాలి. కాలిపోయిన బూడిద కూడా ఎంత బంగారం పెట్టామో అంత తూకం వస్తేనేమో అది ప్రాణాన్ని నిలుపుతుంది. ఒట్టి బూడిదైపోయి తూకం రాకపోతే మాత్రం మరి సిద్ధమకర ధ్వజం కాదు, మరి మొత్తం ప్రాణం తీసేది. అటువంటి పరిస్థితి ధనస్సు రాశికి పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. గురువు, శని నవంబర్ 27 వరకు మాత్రం చెప్పడానికి వీలుగానటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనికి జపం చేయించుకోవాలి, గురువుకి జపం చేయించుకోవాలి, జాతకం చూపించుకోవాలి, ఈశ్వరారాధన చేయించుకోవాలి. ఎవరికి చేతికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరికి కూడా హామీ సంతకాలు పెడితే వాళ్ళు కాజేసిన మొత్తం మీ నెత్తిన పడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది. స్వస్తి.